తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రి నమః. నేను గీతాంజలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సెప్టెంబర్ 22 నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. చివరి రోజు అంటే దశమి రోజు వరకు కూడా ఎంతో వైభవంగా విశేషంగా కాంచీపురంలో సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారు శ్రీ గురు కరుణామయ గురుగారు. మరి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమ వివరాలేంటో తెలుసుకుందాము. వారి మాటల్లోనే విందాం. ఎవరెవరు వెళ్ళొచ్చు, మనం వెళ్ళి దర్శించుకోవచ్చు, ఆ సమయంలో అసలు ఏ విధంగా చేస్తున్నారు, ఈ సంకల్పం ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఒక అద్భుతమైన కార్యక్రమం జరగబోతోంది ఈ నవరాత్రుల్లో అని విన్నాము. అత్యద్భుతమైన పవిత్రమైన స్థలం కంచిలో మీ ఆధ్వర్యంలో సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారన్నారండి. ఈ వివరాలు తెలియచేస్తారా? మాలో చాలా మందికి ఆశ ఉంటుంది, వచ్చి చూడాలి, అందులోని ఈ నవరాత్రుల్లో అక్కడ జరిగేటువంటి కార్యక్రమం చూడడం అంటే అది ఇంకా అదృష్టమే, అమ్మవారి అనుగ్రహం. మరి తెలియచేస్తారా వివరాలు? తప్పకుండా అమ్మ. ఇది సంకల్పం ఒక ఏడాది కిందట వచ్చింది. అప్పటి నుండి ఇది అమ్మవారి సంకల్పమా నా ఆలోచన అని కొంచెం తర్జన భర్జన చేసుకుని, అందులో అంత శక్తి మనకుందా? సహస్రచండి అంటే ఏదో వేస్యం పేరాలేస్యం 10 మంది చేసి సహస్రచండి అనుకునేది కాదు. అది ఎలా ఉంటే అలా శాస్త్రంలో ఎలా ఉంటే అలా చేయాలని ఉంది. కాబట్టి ఒక్క 2 నెలల ముందు అనుకున్నాం, అంతే వచ్చింది ఆలోచన సహస్రచండి అని. అప్పుడు ఈ చండీ చదువుతున్నప్పుడు పారాయణ యొక్క ఫలితం ఆవిడ చెప్తుంది. 12లో ఒక్క పారాయణ చేస్తే కరువు కాలంలో కాశీ లాంటి ప్రదేశంలో 1000 మంది బ్రాహ్మణులకి రోజు పూజ చేసి షడ్రసోపేతంగా భోజనాలు పెట్టి సంవత్సరం పాటు పోషిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క పారాయణకి అంత ఫలితం అన్నాడు. అప్పుడు తట్టింది, అబ్బా దీన్ని ఎలాగైనా చెయ్యాలి, ఎలా కింద పంపి చేద్దాం అనుకుని సహస్ర చండీ అని అనౌన్స్ చేస్తాం. నిజం చెప్పొద్దు, సహస్ర చండీ అంటే 10 హోమగుండాలు పెట్టి 100 మంది రావాలి, 10 రోజులు చేయాలి. మాకున్న శిష్యులందరూ అదృష్టమో దురదృష్టమో అంతా ఎడ్యుకేటెడ్, ఉద్యోగాలు చేస్తున్నవాడు. 10 రోజులు వాళ్ళకి సెలవు దొరుకుతుందా ఒకేసారి సిఇఓలు వాళ్ళు అని ఒక ఆలోచన వచ్చింది. సాధారణంగా అమ్మవారి సంకల్పం పెట్టాక ఆలోచించకూడదు, అదే నేను చేసిన తప్పు. ఆలోచన వచ్చి ఏం చేశాను, సరే అకామిడేషన్ కదా, అకామిడేషన్ అంతా నేను ఫ్రీగా ఇచ్చేస్తాను 150 మందికి, 15 హోమగుండాలు పెడతాను. అదే 24 లక్షలు అయింది. పొరపాటు 20 అనౌన్స్ చేసే దర్దడ వచ్చేస్తున్నారు. అసలు చెప్పకుండా ఉండాల్సింది, రెప్పలేసుకుని అమ్మ నేను ఆలోచించు, నేను చేసిన పొరపాటని చెప్పొచ్చేది ఏంటంటే, ఈ యొక్క హోమంలో విశిష్టత అంటే మేము చేస్తున్న హోమం కాదు, ఎవరు చేసినా ఒక మంచి ప్రదేశంలో, సత్యనారాయణ వ్రతంలో చెప్పింది, ఒక మంచి ప్రదేశంలో ఒక మంచి కార్యక్రమం కోసం ఒక మంచి సమయంలో ఒక మంచి సంస్థకు కానీ వ్యక్తికి కానీ సాయం చేస్తే అశేష పుణ్యఫలం లభిస్తుంది. మంచి ప్రదేశం ఇది కాంచీపురం మోక్షపురి. ఈ స్థలము తేనంబాకంలో శంకరాచార్య వారి మఠం ఉంది. ఆయన జీవితంలో కారాగార వాసం ఉందని చంద్రశేఖర సరస్వతి గారు తెలుసుకుని ఒక రూమ్ కట్టుకుని సంవత్సరం పాటు అక్కడే ఉండి జపం చేశారు. ఆ మఠానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ స్థలం ఉంది, నదికి ఆనుకుని. సో మోక్షపురి మఠానికి దగ్గరగా ఉంది స్థలం. పోనీ టైమా శరన్నవరాత్రులు అంతకు మించుతారు. పోనీ ఒక మంచి కార్యం కోసం, ఏం కార్యం కోసం? ఒకటి లోకశాంతి. చూస్తున్నారు గాజా, యుక్రెయిన్, నేపాల్, ఎక్కడ చూసినా అశాంతి. ఈ అశాంతిని మహామారి సముద్భవ అంది. యాక్చువల్గా కోవిడ్ టైంలో ఇది కానీ చదివి ఉంటే చాలా వరకు, ఇన్ని హోమాలు చేస్తుంటే చాలా వరకు కంట్రోల్ చేసింది. అది ఆవిడ నిర్ణయం అనుకోండి. అంచేత మొట్టమొదట శాంతి చేకూరుతుంది, విశ్వశాంతి, అది కూడా సక్రమంగా చేస్తే అని అదొక సంకల్పం. తర్వాత అక్కడ శ్రీ విద్యా జ్ఞానపీఠం అని చెప్పి ఒకటి కట్టాలని కాంపౌండ్ వాళ్ళని కట్టాం. 9 ఎకరాల స్థలం తీసుకుని అంతవరకు కట్టాం. తర్వాత అమ్మవారు కట్టుకోవాలి.
ఏమిటంటే ఇక్కడ కుల మత భేదాలు ఏమీ లేకుండా ఎవరికి అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళందరికీ నేర్పిస్తాం. సరేనా? ఆ పీఠం వచ్చేసాక ఇంకా దానికోసం ఏమాత్రం ఛార్జ్ చేయకుండా చేయాలి. ఇప్పుడైతే ఛార్జ్ చేస్తున్నాం పీఠం కట్టడం కోసం. అప్పుడు ఇంకేం చేయకూడదు. నిత్యాన్నదానం జరగాలి. ఇలాగ ఏదైనా సమస్యలు వచ్చి వాళ్ళకి ఓ హోమం చేస్తే అందరూ డబ్బులు పుచ్చుకుంటారు. అక్కడ ఏ డబ్బులు పుచ్చుకోకుండా సరుకులతో హోమం చేయాలి. ఇది ఒక అమ్మవారి యొక్క పీఠం. అందరూ రావాలనే ఉద్దేశంతో పెద్ద పీఠం కట్టాలి. దానికోసం చేస్తాం. కంచిలోనే. సో చేసేటటువంటి వ్యవస్థ ఎటువంటిది అంటే, ఇందాక ఒకసారి వీడియోలో మనం మాట్లాడుకున్నాం చండీ హోమంలో ఏం వెయ్యాలని. దక్షిణావత శంఖాలు, చర్రగంటలు, ఏ పదార్థాలు వస్తువులు వేయాలనో అన్నీ తెప్పిస్తున్నాం. ఉదాహరణకి 400 గ్రాముల బంగారం వేస్తున్నాం. 400 గ్రాములు. ఒక్కొక్క మంగళసూత్రం 1 గ్రాముతో, అంటే 2 మంగళసూత్రం 2 గ్రాములు, 200 మంగళసూత్రాలకి ఏర్పాటు చేసాం. అంటే 400 గ్రాములు. ఇంకా పెరుగుతుంది ఆ సంకల్పం. అంటే 1/2 కేజీ ఇంచుమించు. అంటే వేసి అది ఎవరైతే వాళ్ళు ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తారో వాళ్ళకి ఆ మంగళసూత్రం మళ్ళీ ఇచ్చేస్తున్నాం. అది కరిగిపోదు. హోమంలో వేసాక వెంటనే పునాహుతి అయిపోయాక కొంచెం చల్లబడ్డాక తీసేస్తాం. అదేం 1 గ్రాముతో చేస్తాం కాబట్టి కరగదు. అదే తక్కువ చేస్తే కరుగుతుంది. అది వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు ఏంటి, పెళ్లి కాని పిల్లలు ఉంటారు, కొడుకుంటారు, వాళ్ళు కోడలకి ఇస్తే చాలా, అందులో సహస్ర చెడిలో చేసినటువంటి హోమంలో ఇతర రోజుకి 17,000 గారెలు చేస్తున్నాం. హోమంలో 1,70,000 గారెలు. ఇలా చెప్పుకుంటూ 800 కేజీలు నెయ్యి, అన్నీ ఇదే. చీరలంటే లెక్కలేదు. అలా వేసి చేసే హోమం కాబట్టి విశిష్టత ఎక్కువ ఉంటుంది. సో ఇతోధికంగా అందరూ మీరు రావాలి, ముందు వచ్చి అక్కడ జరిగేది కార్యక్రమాలు అందరికీ చూపిస్తే ఏమీ లేదు. పబ్లిసిటీ అని కాదు. పబ్లిసిటీ అంటే 40 ఏళ్ళ బట్టి దీంట్లో ఉన్నాను. ఎప్పుడో ఆశ్రమం కట్టుకుంటేవాడు. కానీ ఒక దైవ కార్యం చేయాలంటే ఏ విధంగా చేస్తే మంచిది అని ఒక ఎడ్యుకేటివ్గా ఉండాలని చెప్పేసి ప్రపంచ దేశాలు, యుక్రెయిన్ నుండి వస్తున్నారు, ఫ్రాన్స్ నుండి వస్తున్నారు, యూకే నుండి వస్తున్నారు, యుఎస్ఏ నుండి వస్తున్నారు, మలేషియా, సింగపూర్, అన్ని దేశాల నుండి వస్తున్నారు. 150 మంది ప్రతిరోజు. వాళ్ళకి నిన్ననే పాఠం కంప్లీట్ అయింది. చండీ పాఠం ట్రైనింగ్ ఇచ్చాం. మరి అలాటప్పగా చదవకూడదు. వాళ్ళ ప్రతిరోజు పారాయణ పొద్దున్న చేసి సాయంకాలం హోమం, నిత్య పూజ అని చేయించాలని 10 రోజులు సంకల్పించాం. చేత దీనికి మీ పాఠకులు అందరి వీక్షకులకు చెప్పి అందరూ రావాలి. దీని వివరాలు కూడా మీకు పంపిస్తాం. సెప్టెంబర్ 22 నవరాత్రులు ప్రారంభం నుండి అక్టోబర్ 2 వరకు, ఈ సంవత్సరం 10 రోజులు కదా, అక్టోబర్ 2 వరకు చేస్తాం. 10 రోజులు. అప్పుడే సహస్రం అవుతుంది. యాక్చువల్గా సహస్రం కన్నా ఎక్కువ, 1500 పారాయణ అవుతుంది. ఆ హోమం కూడా అవుతుంది. గొప్ప హోమానికి మీరందరూ సహకారం ఇవ్వాలని మీరందరూ, మీ ప్రేక్షకులు అందరూ పాల్గొనవచ్చు, చూడొచ్చు. ఎందుకంటే అందరికీ ట్రైనింగ్ అయిపోయింది కదమ్మా, చూడొచ్చు. చూసి నెక్స్ట్ ఫిబ్రవరిలో కోటి ప్రత్యంగర చేస్తాం. ఇలాగే అప్పుడు ముందుగానే తెలుస్తుంది కాబట్టి వస్తే మేము అందరికీ అవకాశం ఇస్తాం. ఎవరి దగ్గర దీన్ని పాల్గొనడానికి డబ్బులు తీసుకోలేదు. కాకపోతే మీలాంటి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసి ఓ హోమగుండ కానీ స్పాన్సర్ చేస్తే దాంట్లో వేసిన మంగళసూత్రం మీకు ప్రసాదం కింద ఇస్తాం, మీ పిల్లలకు వాడుకోవచ్చు అని. ఎలాగో ఒకలాగా మరి డబ్బులు 72 లక్షలు మొత్తం ప్లానింగ్. సో అంచేత మా డబ్బు గురించి అందరూ రండి, దాంట్లో వివరాలు ఉన్నాయి. దానికి RSVP ఇస్తే కాస్త భోజనానికి దానికి ఏర్పాటు చేయడం మాకు వసతిగా ఉంటుంది. సమయం ఎప్పుడు ప్రారంభమవుతుందండి? 22 ఉదయం పొద్దున్నే 9 గంటలకి పారాయణ మొదలవుతుంది. ఎప్పటి వరకు? రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. మధ్యలో బ్రేక్స్ ఉంటాయి. సో మీరు రావాలి మీ టీం తోటి. తప్పకుండా వస్తాను. ముందుగానే రావడానికి ప్రయత్నిస్తాను. ముందుగానే కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు చక్కగా. ఇంకా చాలా బాగుంది మోక్షపురి. అసలు ఆ ఎనర్జీయే వేరమ్మా. అక్కడ మా అదృష్టం అక్కడ పడేసింది. ఎక్కడ మెడ్రాసులో మొదలైన జీవితం
ఇలా వెళ్ళింది, చుట్టూ తిరిగింది. మళ్ళీ అటు తిరిగి ఇటు మెడ్రాస్ నుండి విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, న్యూజిలాండ్, తర్వాత యుఎస్ఏ వెళ్ళి అలా వెనక్కి వచ్చి మళ్ళీ విశాఖపట్నం వచ్చి ఉమ్. ఎన్ని వచ్చి ఆఖరి కాంచీపురం, ఇది ఆఖరి ఇంకా సెటిల్ అవుతాం. అక్కడే ఇంకా ఇంకేం తిరుగుతాం అమ్మా 72 ఏళ్ళు. సో అసలు అలా అనిపించరు మీరు. అది ఆ పీఠం ఒకటి కట్టేసి మీ ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ఉమ్. ఈ హోమాలకి వాటికి డబ్బులు తీసుకోకుండా ప్రజలకి సాయం చేయాలి అని ఆవిడే తెచ్చుకుంటుందమ్మా డబ్బులు. ఉమ్. 100% సమకూర్చుకుంటుంది. నిజంగా అదృష్టమే ఈ నవరాత్రుల్లో ఇలా హోమాలు జరుగుతుంటే చూడడం, వీక్షించడమే ఒక అదృష్టం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలండి.